హలో సలాం నమస్తే వెల్కమ్ టు మన తెలంగాణ. ఇవాళ మన తెలంగాణ పాటల మాగాణంలో బహుజన గర్జన గజ్జల అశోక్ అన్నను పట్టుకొచ్చిన. జీవితాంతం బహుజనుల కోసమే నా పాట నా బాట నా మాట అంటూ బహుజనవాదంలో దూసుకెళ్తున్న అశోక్ అన్నతో ఇవాళ ముచ్చటిద్దాం. అన్న నమస్తే. నమస్తే అన్న. జై భీమ్. జై భీమ్. ఎస్ అన్న, మీ ప్రస్థానం మీ గురించి మనం మాట్లాడుకునే ముందు ఒక్కసారి ఒక బహుజన గానం నీదైన ముద్రతో స్టార్ట్ చేస్తే, అంటే ఈ తెలంగాణకు అంకితం ఇస్తూ ఏది వాడినా నో ప్రాబ్లం. నా తెలంగాణ పల్లెలు చూడమ్మా, నా తెలంగాణ తల్లిని చూడయ్యా. నా తెలంగాణ పల్లెలు చూడమ్మా, నా తెలంగాణ తల్లిని చూడయ్యా. తెలంగాణ నుంచి ముఖ్యమంత్రులైన, తెలంగాణ నుంచి ప్రధాన మంత్రైనా, అయ్యో తెలంగాణ నుంచి ముఖ్యమంత్రులైన, తెలంగాణ నుంచి ప్రధాన మంత్రైనా, బక్క దిక్కినొల్ల దిక్కు చూసినారా, తెలంగాణనేమైనా తీర్చిదిద్దినారా. సీటు పైలము కొరకు సిగ్గిడిసి బతికిండ్రు, నమ్మిన తల్లిని నట్టేట ముంచిండ్రు. నా తెలంగాణ పల్లెలు చూడమ్మా, నా తెలంగాణ తల్లిని చూడయ్యా. ఆంధ్ర తెలంగాణ అంతా కలిసి ఉన్న ప్రత్యేక రాష్ట్రము కొట్లాడి తెచ్చిన రెడ్డి కమ్మెలు మాలు రాజ్యమేలుతారు, ఈ బహుజనులందరికీ బోకెలెత్తుతారు. తల్లి తెలంగాణ చల్లగుండాలంటే, నా తల్లి తెలంగాణ చల్లగుండాలంటే బహుజనుడే లేటి తెలంగాణ రావాలి. నా తెలంగాణ పల్లెలు చూడమ్మా, నా తెలంగాణ బాధలు చూడయ్యా. ఇప్పుడు కూడా ఇట్లా ఉన్నట్టుగా కనబడుతున్నది. తెలంగాణ ఉద్యమంలో ఇదే పాటను వాడుకుంటూ వీరులార వందనం పాట పాడుకుంటూ తిరిగిన వాళ్ళం. ఓకే అన్న, ఇప్పుడు అంటే బహుజనవాదం ఎత్తుకొని ప్రత్యేకంగా ఎందుకు యూట్యూబ్లో పెట్టుకొని కమర్షియల్గా బతకొచ్చు కదా, ఈ బహుజనవాదం అనే దీని మీదనే ఎందుకు పోవాలనుకుంటుండు? పూలే, అంబేద్కరు, కాన్సీరామ్ వాళ్ళందరూ కూడా ఒక ఆలోచన విధానం ఇవ్వడం జరిగింది. ఏంటిదంటే, ఈ దేశంలో ఉన్నటువంటి బహుజనులు ఒకటి కావాలి, అధికారంలోకి వస్తే వీళ్ళ బతుకులు మారుతాయి, వీళ్ళ బాధలు తీరుతాయని చెప్పి ఒక మార్గాన్ని ఆలోచన విధాన్ని చెప్పారు. కాబట్టి ఆ సిద్ధాంతాన్ని ఆ వాదాన్ని నమ్ముకొని బహుజన రాజ్యం వస్తే బతుకులు మారుతాయి కదా అందరి అని ఒక లక్ష్యం కొద్దీ ఆ వాదం కోసం రాస్తూ పాడుతూ తిరగడం జరుగుతుంది. ఎస్, బహుజన గర్జనగా ఎవరు అంటే నువ్వే పెట్టుకున్నావా ఎవరన్నవే? సో మన ఈ బహుజన సమాజంలో కొద్దిమంది బహుజన మేధావులు, ముఖ్యంగా టీచర్లు ఈ పాటలు మొదట్లో 2011-12లో వాళ్ళు బహుజన గర్జన నామకరణం చేయడం జరిగింది. ఓకే, దానివల్ల హ్యాపీ, నో ప్రాబ్లం, హ్యాపీ. ఎస్. అంటే బహుజన పోరాటం అంతకుముందు తెలంగాణ వాదం కానీ తెలంగాణ రాష్ట్రం కోసం కొట్లాడుతున్నప్పుడు కానీ ఇందాక అన్నట్టు అమరుల గీతం ఒకటి వీరులారా వందనం, అది మీరు దర్వెల్ అన్న రాసినటువంటి పాట తెలంగాణకు ఉద్యమం సమయంలో పాట పాడేవాళ్ళం. వీరులారా వందనం విద్యార్థి, అమరులారా వందనం పాదాలకు. వీరులారా వందనం విద్యార్థి, అమరులారా వందనం పాదాలకు. మాత్యాగతనులారా మరచిపోము మేము, మాత్యాగతనులారా మరచిపోము మేము. గుండెల్లో గుడి గడుతాము, పోరు దండము వెడుతాము. వీరులారా వందనం విద్యార్థి, అమరులారా వందనం పాదాలకు. కాలేజీలో మండే నిప్పు కణికలు మీరు, కాలేజీలో మండే నిప్పు కణికలు మీరు. విద్యార్థి సంఘాల వీరాయోధులు మీరు, విద్యార్థి సంఘాల వీరాయోధులు మీరు. నెత్తూటి మడుగుల్లో, నెత్తూటి మడుగుల్లో ఎత్తిళ్ళు పిడికిళ్ళు. వీరులారా వందనం విద్యార్థి, అమరులారా వందనం పాదాలకు. ఈ పాట పాడుకునే వాళ్ళం అన్న. నిజంగా అంటే తెలంగాణ ధూమ్ధాంలో ఇదే వాడేటోడు ప్రధానంగా, ఇదే వాడేటోడు. కానీ నువ్వు ఒక పాట రాస్తే సోమన్న వాడిండు. ఓకే, బంగారు తెలంగాణ అంటే అది తెలంగాణ వచ్చిన తర్వాత రాసింది. ఎందుకు, ఏ సందర్భం అంటే కేసీఆర్ మీద అంత పగ ఎందుకు నీకు? అంటే ఇప్పుడు తెలంగాణ ఉద్యమంలోనే
బహుజన తెలంగాణ కావాలని కోరుకున్నవాడిని. ఓకే. సో బహుజన సమాజ్ పార్టీ, మందకృష్ణ మాదిగన్న కానీ చాలామంది కూడా బహుజన తెలంగాణ కావాలి, వచ్చేటువంటి తెలంగాణ ఇది దొరలా పాలయ్యేటట్టున్నది, దొరల తెలంగాణ ఉన్నది అని చెప్పి చెప్పడం జరిగింది. సో అదే నిజం జరిగింది. తెలంగాణ వచ్చినాక తర్వాత దళితుడే ముఖ్యమంత్రి అని చెప్పి మళ్ళీ దొర ముఖ్యమంత్రి అయిపోయాడు. కాబట్టి అట్లా ఆయన ఇచ్చిన హామీలను బట్టి ఇది బంగారు తెలంగాణ కాదు, ఇది భ్రమల తెలంగాణ, ఇది దొరల తెలంగాణ అని చెప్పేసి అప్పుడు 2015లో రాయడం జరిగింది. అంటే నువ్వే అడిగి సోమన్నకి ఇచ్చినావు, సోమన్న తీసుకొని ఆల్బంలో పెట్టుకున్నాడా? అంటే నేను రాసిన అన్న మామూలుగా వేదిక మీద వాడతా అంటే ఇవ్వడం జరిగింది. ఓకే. సో అన్న చెప్పకనే రికార్డింగ్ చేసుకున్నాడు. తద్వారా ఏమన్నా బాధపడ్డావా? సో కొంచెం ఇంకా బాధ ఉంటుంది కదా, నా ఓన్గా రాసినాం కాబట్టి చెప్తే నేనే నేనే పాడుకుంటుంటే ఒకసారి అది నువ్వు వాడనా? ఓకే. బంగారు తెలంగాణ ఇది భ్రమల తెలంగాణ, హామీల తెలంగాణ అమలుగాని తెలంగాణ. బంగారు తెలంగాణ ఇది భ్రమల తెలంగాణ, హామీల తెలంగాణ అమలుగాని తెలంగాణ. పేరుకే తెలంగాణ ప్రజలకు రాని తెలంగాణ, పేరుకే తెలంగాణ ప్రజలకు రాని తెలంగాణ. దోపిడి తెలంగాణ ఇది దొరల తెలంగాణ, బంగారు తెలంగాణ ఇది భ్రమల తెలంగాణ, హామీల తెలంగాణ అమలుగాని తెలంగాణ. చాలా హామీలు ఇచ్చారు కదా అప్పుడు. అవునవును. భూములు జాగలు బొచ్చడంటిరి, నీళ్లు నిధులు ఇక మస్తు అంటిరి, ఏమి చదివినా కొలువు అంటిరి, ఇంటికొక్క ఉద్యోగం అంటిరి. హామీల బురిపమాయే అవన్నీ ఏడాగిపాయే, తెలంగాణ తెచ్చుకున్నా ఇంకా ఎదురు చూసుడాయే. బంగారు తెలంగాణ ఇది భ్రమల తెలంగాణ, హామీల తెలంగాణ అమలుగాని తెలంగాణ. అడగని పదవికి ఆశ వెడితిరి, అడగని పదవికి ఆశ వెడితిరి, దళిత సీఎమని నోరు జారితిరి, ఓట్ల రాజకీయాలు ఎత్తిరి, సీట్లు గెలిచి సీఎం మీరైతిరి. మీ పార్టీలల్ల మేము సీఎం కుర్చీ నెక్కుతామా, మీ పార్టీలల్ల మేము సీఎం కుర్చీ నెక్కుతామా, మీ దొరల పార్టీలేనా మమ్ముల గెలువనిచ్చేటోళ్ళు. ఇట్లా అప్పుడు రాయడం జరిగిందన్న. చాలా అంటే చాలా బాగా బంగారు తెలంగాణ బంగారు తెలంగాణ అన్నాడు కదా. మనం బహుజన తెలంగాణ కోసం నువ్వు అడిగిన వేర్ అవర్ గోల్డెన్ తెలంగాణ అంతేనా? సూపర్. అయితే ఎందుకు గజ్జల అశోక్ బీఎస్పీ ప్రాణంగా బీఎస్పీ కోసం పనిచేసే గజ్జల అశోక్ బీఎస్పీ నుంచి ఎందుకు బయటికి వచ్చిండు? బీఎస్పీని ఎందుకు అవాయిడ్ చేసిండు? ఇప్పుడు ఈ అవార్డు అని అంటే వాస్తవానికి మొన్న ఒక సిరిసిల్లలో వర్గీకరణకు జరిగే వర్గీకరణ సభకు పోవడం జరిగింది. ఓకే. సో బహుజన సమాజ్ పార్టీ వర్గీకరణకు వ్యతిరేకం. బహుజన సమాజ్ వర్గీకరణకు బహుజన సమాజ్ పార్టీ వ్యతిరేకం. ఈవెన్ మాయావతి చెప్పింది. అవును. దేశవ్యాప్తంగా వాళ్ళు కొంత అంత అనుకూలత ఏం లేదు, వ్యతిరేకత కూడా ఉంది కదా. అయితే నేను ఆ వర్గీకరణకు మద్దతుగా ఒక మీటింగ్ పోయినా ఈ మధ్యలో. ఓకే. ఇక నన్ను 18-20 సంవత్సరాలుగా మరి బహుజన సమాజ్ పార్టీలో గజ్జల అశోక్ పాడాడు. రాష్ట్ర కార్యదర్శి కూడా ఉన్నా నేను మొన్నటి వరకు. మరి ఇంత తెలిసి కూడా కల్చరల్ లేదు అంటే పార్టీ పదవిలో. ఓకే. ఇక కల్చరల్ నేనే ఉన్నా ఇన్ఛార్జిగా, అధ్యక్షునిగా. ఇక దాన్ని దృష్టిలో పెట్టుకొని పోవడం సరైంది కాదు అని చెప్పి తీసేయడం జరిగింది. అంటే ఒక్క మీటింగ్ కోసం చెప్పి వదిలిపెట్టవచ్చు కదా. ఒకటే మీటింగ్ కోసం 20 సంవత్సరాలుగా పనిచేస్తున్న వాళ్ళని వదులుకుంటే ఏమొస్తుంది పార్టీకి? అది వాళ్ళకే తెలియాలన్న, ఇక నేను ఏం చెప్పలేను. ఇప్పుడు అదే విధంగా ఇప్పుడు బడుగు బలహీనల వర్గం బహుజన రాజ్యం అని ఆర్ఎస్ ప్రవీణ్ కూడా వచ్చింది కదా. ఆయన కూడా పాటలు రాసినావు, ఆయన వెనకాల తిరిగినావు, ఒక రకంగా ఆయనే మా దేవుడు అన్నట్టు తీసుకొని పోయారు. ఇవాళ మందకృష్ణ అన్న వర్గీకరణ తీసుకొచ్చిండు. ఇప్పుడు మీతోటిగా అంటే ఆ పార్టీ వ్యతిరేకం కాబట్టి ఖచ్చితంగా వర్గీకరణకు వ్యతిరేకంగానే ఉన్నాడు. ఇప్పుడు ఆర్ఎస్పీ కానీ బహుజన సమాజ్ పార్టీ. ఆర్ఎస్పీ అంటే టీఆర్ఎస్లో ఉన్నాడు, ఆయన కూడా వర్గీకరణకు మద్దతుగా కలిసి రావాల్సిందే. ఎవరైనా కూడా
మాదిగ మేధావులు, కవులు, కళాకారులు, నాయకులు అందరూ కూడా వర్గీకరణ వస్తాడు అనుకుంటున్నాను. ఆర్ఎస్పీ వస్తాడు అనుకుంటున్నా, వస్తాడని తప్పకుండా. ఇప్పుడు అంటే వర్గీకరణ ఈ ప్రస్తావన వచ్చిన వెంటనే అవును, మాదిగలంతా ఎక్కడెక్కడ ఉన్నా సరే అందరూ ఒకటైరని నువ్వు నమ్ముతున్నావా? ఒకటైరు ఒక వాదం మీదకి వచ్చారు. వస్తున్నారు ఇప్పుడిప్పుడే, ఇక అందరు వస్తున్నారు. ఇప్పుడు విశారదన్ మహారాజు కానీ, జిలకర శ్రీనివాస్ కానీ, కదిరే కృష్ణ కానీ, లేకపోతే వంగపల్లి శ్రీనివాస్ కానీ, తాటాకుల వీళ్ళందరూ మందకృష్ణతో మళ్ళీ కలిసి వస్తారా? కలిసి రావాలి, ఇక వాళ్ళ వ్యక్తిగతం అది, ఇక రాకపోతే మరి దానికి మనం ఏం చెప్పలేము. కలిసి రావాల్సిందే. అంటే వర్గీకరణ వచ్చిన తర్వాత ఏమైనా పాట రాసినావా ఇది మాకు మంచి ఉద్దేశమే అని చెప్పి? ఏం లేదని ఇంకా రాయలేదు. సో రాయాలి, ఇక మొదలు పెట్టాలి. ఇప్పుడు బహుజన వాదం కోసం చాలా తిప్పలు పడ్డావు కదా. సావిత్రిబాయి పూలే, జ్యోతిబా పూలే, ఇట్లా ఈ మహనీయుల మీద నువ్వు రాసిన పాటలు ఏమున్నాయి? నేను సావిత్రిబాయి పూలే కోసం రాసిన, అది 8 ఏళ్ళు అవుతుంది రాసి. చాలా 2 రాష్ట్రాలలో మంచిగా పాపులర్ అయింది పాట. మంచిగా చదువుల తల్లివమ్మ సావిత్రిబాయి పూలే, మహిళలకు చదువు నేర్పిన మహనీయురాలివమ్మ. చదువుల తల్లివమ్మ సావిత్రిబాయి పూలే, మహిళలకు చదువు నేర్పిన మహనీయురాలివమ్మ. నీ త్యాగం మెమ్మరువమో సావిత్రిబాయి పూలే, నీ పోరు బాట నిడువమో సావిత్రిబాయి పూలే. నీ త్యాగం మెమ్మరువమో సావిత్రిబాయి పూలే, నీ పోరు బాట నిడువమో సావిత్రిబాయి పూలే. అంబేద్కరు పూలేలా పుట్టిన మహారాష్ట్రం సాతార జిల్లాలోన నహిగావు గ్రామమందు జనవరి 3 నాడు జన్మించినావు తల్లి. మహిళల బతుకుల్లో సావిత్రిబాయి పూలే, మరవని దినమువమ్మ సావిత్రిబాయి పూలే. ఇది ఈ పాట అంటే ఆమె వర్ధంతి జయంతి ఎప్పుడు వచ్చినా మోగుతా తిరుగుతూ ఉంటుంది. ఎస్, అటువంటి మహిళలకు ప్రాధాన్యత ఇస్తూ బహుజనవాదం వైపు ఉన్న అశోక్ అన్న సడన్గా వర్గీకరణ వైపు వచ్చిండు. ఇప్పుడు మాలలు జాతి ఉద్యమం కదన్న, తప్పకుండా నేను పాడాల్సిందే, మాట్లాడాలి. నేను కాదంటలేను. మాలలకు మాదిగలకు పడని ఈ పరిస్థితుల్లో మళ్ళీ నువ్వు పెళ్ళి ఏమో ఇటే చేసుకున్నావు ప్రేమించి. మీ ఇంట్లో ఎట్లా ఉంది వాతావరణం? ఇప్పుడు వదిన మాలమైన మాదిగ అయితే ఆ పంచాయతీ ఇట్లుంది అంటే అటు మాట్లాడుతుందా ఇటు మాట్లాడుతుందా? నా వైపే మాట్లాడుతున్నది. మాదిగ వర్గీకరణకు సపోర్ట్గానే ఉన్నది. అంటే నువ్వు ఇప్పుడు మాల అని ఆమెను మ్యానిపులేట్ చేసేసినావు మాదిగగా? లేదు, ఆమెకు అర్థమైంది, సమాజం తెలుసు, చదువుకున్నది. అంటే గజ్జల అశోక్ ఇప్పుడు ఆమెను మాలగా ఉండనిస్తాడా మాదిగా ఉండనిస్తాడా? ఆమె ఎట్లా అనుకుంటే అట్లా ఉండని, నాతో బాగుంటే సరిపోతుంది అంతే. కానీ పంచాయతీ ఎందుకు ఎట్లయినా ఒకటే కదా. సర్టిఫికెట్కి వచ్చినప్పుడు ఎస్సీ అనే చెప్తాం కానీ మాలా మాదిగా అని చెప్పలేం కదా. అంటే ఈ జ్ఞానం లేని కొంతమంది ఉన్నారు అనుకో, ఇక వాళ్ళు ఏకంగా వేరే తిరిగా మాట్లాడుతూ ఉంటారు. సో భయ్య, ఇప్పుడు అంటే మీరిద్దరు కలిసి వేదిక ఎక్కితే మీ జోడీ పాడే పాట ఏంటి? అంటే బాగా కోరుకునే పాట బహుజనవాదంలో ఉన్నప్పుడు అక్కడ జనం కానీ మీరిద్దరు ఇది వాడితే బాగుంటుంది అనుకునే పాట? ఇద్దరం అంటే నేను వాడుతుంటే ఆమె వెనుక కోరస్ ఉంటుంది, ఆమె వాడుతున్నప్పుడు కూడా వాడుతుంది. నేను సింగర్గా ఎక్కువ మన సోమన్న రాసినటువంటి పాట సోమన్న ఏది? బహుజన మన బతికేనాడు మారును. అవునా? బాగా పాడుకునే వాళ్ళు. అవును. 70 ఏళ్ళ స్వతంత్రము అంతవట్టి అబద్ధము, 70 ఏళ్ళ స్వతంత్రము అంతవట్టి అబద్ధము. పదవుల వేటాదప్ప ప్రజాస్వామ్యం ఎక్కడిది, పదవుల వేటాదప్ప ప్రజాస్వామ్యం ఎక్కడిది. హో అయ్య దిగిత కొడికెక్కి ఆస్తులన్నీ వెంచుకుండ్రు, అందిన కాటి కళ్ళ దోచుకొని దాచుకుండ్రు. బహుజనా మన బతుకెన్నడు మారురో, మహజనా మన రోజులెన్నడచ్చురో. జెండాలు మోసినా జనమును పోగేసినా, దండాలు పెట్టినా ప్రజలను కూడగట్టిన, అరకరపత్రము వంచిన పోస్టరుల తికించిన, మా లీడర్ వచ్చిందని మైకు పెట్టి మొత్తుకున్న. బహుజనా మన బతుకెన్నడు మారురో, మహజనా మన రోజులెన్నడచ్చురో. బహిరంగ సభలు పెడితే బ్యానరు కట్టేది మనం, అరే నాయకుడు వస్తుండంటే డప్పులు కొట్టేది మనం.
నాయకుడొస్తుండంటే డప్పులు కొట్టేది మనం, ఇక గొర్రెలను ధరలించినట్టు డీసీఎములు మనకాయే, హెలికాప్టర్లచ్చి దొరలు వేదికెక్కి పోజు కొట్టే బహుజన మన బతుకెన్నడు మారురో మహజన మన రాజ్యం ఎన్నడచ్చురో. ఇట్లా ఈ పాట ఎక్కువ బీఎస్పీ వేదికల మీద అవును పాడుకునేవాళ్ళు. అంటే బీఎస్పీ నుంచి ఒక్కసారి ఎప్పుడైనా బీఫామ్ ఇచ్చిరా నీకు జిల్లా రాష్ట్ర? లేదన్నా, నేను ఎమ్మెల్యే టికెట్ ఎప్పుడు అడగలేదు, ఆ. పాటగానిగానే ఉన్నా. పాటగానే ఉంచి మళ్ళీ ఒక చిన్న ముచ్చటకు పక్కకు పెట్టినట్టు అయింది కదా. అంతే. ఇప్పుడు ఈ బహుజన అనే ఈ వాదం నుంచి మీరు ఒక సైడే ఒకే ట్రాక్ తీసుకున్నట్టు కాలేదా? ఇప్పుడు బహుజనులు అందరూ బాగుపడాలి, వర్గీకరణ అని వన్ సైడ్ పోయినట్టు అనిపిస్తలేదా? అదేం లేదు, ఇప్పుడు వర్గీకరణ తర్వాత మళ్ళీ బహుజనవాదం, రాజ్యం. ఇప్పుడు ఇంత పంచాయతీలు అయితేనే మళ్ళీ మాలలు మాదిగలు కలుస్తారంటావా? కలుస్తారు, తప్పకుండా కలుస్తారు. ఏమన్నా చిన్న ముచ్చాడు కదా, నా వాళ్ళు ఒప్పుకుంటే అయిపోతుంది. వేదికలెక్కి మీసాలు తిప్పి తొడలు కొట్టి హడలు లేపి మొత్తం ఆత్మీయ సమ్మేళనాలు, అందులో ఎంతటి నిజం ఉన్నదో ఎంతటి అబద్ధం ఉన్నదో వాళ్ళకి తెలుసు. అయినా వాళ్ళ కుల ఉనికి కోసం వాళ్ళు మాట్లాడుతారు. ఇప్పుడు ఇది కుల పంచాయతా, ఆస్తి పంచాయతా, ఏం పంచాయతీ అనాలి దీన్ని? అశోక్ అయితే ఏం చెప్తాడు? ఆస్తి పంచాయతీ అంటే ఇప్పుడు అన్ని రంగాలలో మాదిగలకు అన్యాయం జరుగుతున్నది. సో మాలలు ఎక్కువగా తింటున్నారు, అది వాస్తవం. అంటే మాదిగల సొమ్ము ఏం తింటలేరుగా వాళ్ళు. మాదిగల సొమ్ము కానీ ఇప్పుడు రాజ్యం అనేది రాజ్యంలో సంపద ఉంటుంది, అది అన్ని కులాలకు సమానంగా దక్కాలి. ఇప్పుడు నువ్వు వర్గీకరణ జరిగింది, రిజర్వేషన్ నీ వాటా నీకు వచ్చింది, నువ్వు అక్కడ చదువుకొని లేవనుకో, నీకైతే రాదు కదా అది. దానికి అర్హత చదువుకున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు కానీ వాళ్ళకన్నా మేలు జరుగుతుంది కదా. అట్లా అంటావా? అట్లా సరే, అంటే ప్రత్యేకంగా అంటే నీకు అంటే ఈ మాదిగవాదంలో వచ్చినప్పుడు నీకు బాగా ఈయనైతే బాగా రాస్తాడు అని నచ్చే రచయిత ఎవరు? ఎవరుంటారు? ఎర్ర ఉపాలన్ననే. ఉపలన్నాడు. అవునా? ఎర్ర ఉపాలన్న ఆయన రాసిన పాటల్లో ఏది బాగా ఇష్టం? డక్కలి సింధు మాల సాకలి మంగలి కమ్మరి కుమ్మరి కమ్మరి కుమ్మరి గోండు గోయా యానాదీమ తెగలత జాతి నిండుకుండరా తెగలత జాతి నిండుకుండరా ఈ దేశం మూలవాసులం గానేల మీది నల్లని సూర్యులం అరే మాదిగా చల్ మాదిగ జాతే మాదిర మము మించిన నీతే లేదురా మాదిగ జాతే మాదిర మము మించిన నీతే లేదురా. పాట బాగా ఇష్టం. బాగా ఇష్టం. జన్మనిచ్చి సనువాలను ఇస్తూ పెంచి సాధిమము పెద్ద చేసిన అమ్మకు వానికి విలువను ఇచ్చే ఆత్మకల్లన సంస్కృతిలోన మచ్చలేని మా జాతుల యందు సిచ్చు వెట్టిరి లుచ్చ కొడుకులు మానవ విలువలు మంటల కలిపి అంటరాని తన మంటగట్టిన ఆ బ్రాహ్మణ జాతే వాలురా మా బతుకుల నిప్పులు ఓసిరా బహుజన జాతే మాదిగ జాతే మాదిర మము మించిన నీతే లేదురా. అధికారముకై పటేలు దొరలు బ్రాహ్మణ జాతితో జతగట్టిండ్రు రెడ్డి వెలుమలు కమ్మ కాపులు కాళ్ళ కింద మమ్మనగా దొక్కినరు అడుగు అడుగున దాడులు ఎత్తు స్వార్థ బుద్ధితో గద్దెనెక్కినరు మా గుండెల మీద గుణపాలయ్యి మా ఆశల దీపాలార్పుతున్నారు అరే మాదిగ జాతే మాదిర మము మించిన నీతే లేదురా బహుజన జాతే మాదిర మము మించిన నీతే లేదురా. సూపర్ సూపర్. ఈ పాటల్ని ఇన్స్పిరేషన్గా తీసుకుంటాయి. అంటే ఎంత దూరం పోదామని ఏం చేద్దామని ఈ పంచాయతీతో? ఈ పంచాయతీ దిగాలి, వర్గీకరణ పంచాయతీ దిగాలి. ఎట్లా దిగుతుంది? ఎప్పుడు దిగుతుంది? దిగుతుంది, రాజ్యం చేతిలో ఉన్నది, సహకరించాలి. వీళ్ళ చేతిలో వాళ్ళ చేతిలో లేదు. ఏపీలో ఇదివరకే చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడు జరిగింది వర్గీకరణ. అవును, మళ్ళీ అది ఎటుగాని అంశంగా పోయింది. ఇప్పుడు ఈడ ఏం జరుగుతుందని నువ్వు నమ్ముతావు ప్రగాఢంగా? నమ్ముతున్నామన్న. మాకు ఇప్పుడు మందా కృష్ణ ఉన్నాడు. ఓకే. సో మేము కూడా ఇంకా ఉద్యమాన్ని ముందుకు తీసుకుపోతాం ఆట పాటల ద్వారా తప్పకుండా. తెలంగాణ ఉద్యమంలో కొట్లాడినావు కదా అన్న, మరి అక్కడ జాబులు కూడా ఇచ్చారు కళాకారులకు. అప్పుడు వద్దనుకున్నాం అన్న, జాబులు వద్దనుకున్నాం, సారథిలో జాబులు వద్దనుకున్నాం. ఎందుకని? ఎందుకంటే కేసీఆర్ గురించి వాడాలి, టీఆర్ఎస్ గురించి వాడాలి, గవర్నమెంట్ గురించి. అది ప్రశ్నించే దగ్గర నోరు మూసుకోవాల్సి వస్తుంది, వాళ్ళకి చేకొట్టాల్సి వస్తుంది. అంతే అంతే, తీసుకోలేదు అంతే. ఓకే. అంటే నెక్స్ట్ ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత కళాకారులను గౌరవిస్తూ చూసినావు కదా, 9 మందికి ఇంత
ప్రకటించిరు. అవు. దాని మీద నీకేమనిపిస్తున్నది? ఇక అన్న కూడా అన్యాయం జరిగిందిలే. ఎట్లా ఏమన్యాయం జరిగింది? ఇప్పుడు అందులో కొద్దిమందికి ఇవ్వడం జరిగింది. ఇంకా చాలామంది ఉన్నారు కదా మంచి వాగ్గేయకారులు, ఏపూరు సోమన్న, కిషోర్ అన్న. అంటే రెండో దఫా గుర్తిస్తుంది కావచ్చు ప్రభుత్వం, అప్పుడే అన్యాయం అని ఎందుకు అబాండం వేస్తున్నాం సర్కారు మీద? ఇప్పుడు 9 మందికి ప్రకటించింది ₹1,00,00,000 300 గజాల జాగా ఇస్తున్నది. చెప్పలేము మరి ఇస్తారో లేదో, కానీ ఇవ్వాలి. మిగతా వాళ్ళు ఉన్నారు కాబట్టి. ఏడాది కాంగ్రెస్ పాలనకు 10 ఏళ్ల కారు పాలనకు ఏం తేడా కనిపిస్తుంది నీకు కళాకారుడిగా, ఒక బహుజన బిడ్డగా? తేడా అంటే నాకు ఏం పెద్దగా తేడా కనబడతలే. అంటే కాంగ్రెస్ బాగానే ఉందా ఏడాది సర్కారు? నాకంత పెద్దగా అయితే కరెక్ట్ అనిపిస్తలే. అంటే ప్రజల్లో ఉన్న అభిప్రాయాన్ని ఏమైనా చెప్పగలుగుతారు? ప్రజల్లో అంటే బాగానే వ్యతిరేకత ఉన్నది కాంగ్రెస్ కదా. ఒక బహుజనవాదిగానో సామాజిక దృక్పథం కలిగిన ఒక కళాకారుడిగానో ఇంకా కాంగ్రెస్ మీద పాట మొదలు పెట్టలేదా? నాకు పెట్టలేదు. ఎప్పుడు పెడదామని ఏమైనా ఊరికని పెడదాము. నాకు ఇప్పుడు ఉన్నది ఇప్పుడు వర్గీకరణ జరగాలి, అంతే. దానికోసమే పాడడం, రాయడం. మీ లీడర్ మందకృష్ణ మీద ఏమైనా పాట అడిగితే పాడతావా అన్న? మందకృష్ణ మీద ఏమైనా పాట అడిగితే పాడతావా? ఎప్పుడైతే ఏం రాయలేదు, రాసి పాడతా తప్పకుండా. రాసి పాడాలని ఉందా? ఉన్నది. రాయడమే, పాడడమే తప్పకుండా. అంటే బహుజనవాదిగా ఉన్నప్పుడు బాగుందా? వర్గీకరణకు వచ్చి ఒక సంఘం కోసం, ఒక కులం కోసమే కొట్లాడుతున్నప్పుడు బాగుందా నీకు? బహుజనవాదమే బాగుంటుంది రేపు భవిష్యత్తులో కూడా. అల్టిమేట్ రాజ్యమే కావాలి, అంతే. రాజ్యమే. ఇది చిన్న పంచాయతీ అనుకుంటున్నాను. ఏదో కొంచెం పొత్తుల పంచాయతీ ఉన్నట్టున్నది. రేపు ఈ మాటలు అనుకొని బలాబలాలు లేల్చుకొని యూనిక్గా ఉండవలసిన మీరు ఐక్యత లోపించిన తర్వాత రేపు ఎట్లా కలుస్తారు అనేది నా ఆలోచన. కలిసి వస్తారా? వస్తారు. ఓకే అన్న. అంటే ఈ ముఖ్యంగా నీ దాంట్లో పాటలలో బహుజనవాదంలో ఒక పాట నేను బాగా వింటుంటే, ఎన్నడు రానుందో అది ఒకసారి ఆ పాట. ఎన్నడు రానున్నదో మన రాజ్యము, ఎవడాపుతున్నడో మన గెలుపును. 85% ఉన్నోళ్ళము, ఎందుకు గెలలేకపోతున్నాము? మన ఓట్లు మనకంటూ, మన సీట్లు మనకంటూ, కాన్సీరామే కదిలచ్చినా ఇనలేని మన జనము ఎటువైపు పోతుండో ఆలోచించాలే నేడైనా. ఎన్నడు రానున్నదో మన రాజ్యము, ఎవడాపుతున్నడో మన గెలుపును. స్వాతంత్రము వచ్చి బహుజన 70 ఏళ్ళు గడిసే మహాజన. ఇన్నేళ్ళ పాలన బహుజన, ఎవని పాలాయరా మహాజన. మనకింత బలమున్న, మనకిన్ని ఓట్లున్న, ఐక్యతే లేకున్నమా. విడదీసి పాలించే మనువాద కుట్రలను పసిగట్టలేకున్నమా. ఎన్నడు రానున్నదో మన రాజ్యము, ఎవడాపుతున్నడో మన గెలుపును. అంబేద్కరు ఓలే బహుజన, ఆత్మగౌరవంగుండాలే బహుజన. కాన్సీరాము ఓలే బహుజన, ఈ రాజ్యమే గెలవాలే మౌజన. కాన్సీరాము ఓలే బహుజన, ఈ రాజ్యమే నడపాలే మహాజన. కలవాలే నిలవాలే గెలవాలే మనము, కలవాలే నిలవాలే గెలవాలే మనము. ఏలాలే రాజ్యాన్ని రా, బహుజన రాజ్యము సాధించే వరకు, బహుజన రాజ్యము గెలిచేంత వరకు వెనుకడుగు వేయద్దురా, వెనుకడుగు వేయద్దురా. సూపర్ సూపర్ సూపర్, నిజంగా అద్భుతంగా. ఇందులో అందరూ వస్తారు కదా, మాలలు, మాదిగలు, బహుజనులు. అవును, అంత రాజ్యం రావాలి, అంతే రాజ్యం. ఎస్. బాబాసాహెబ్ అంబేద్కర్ దగ్గర వచ్చినప్పుడు నీకు బాగా నచ్చిన పాట ఏంటి ఆయన మీద, నువ్వు రెగ్యులర్గా పాడేది?
జనం మేలు గోరితివయ్యా జనం మేలు గోరితివి జనం మేలు గోరితివయ్యా జనం మేలు గోరితివి బహుజన బాటాలల్లో నీలి జెండలెత్తినావు బహుజన బాటాలల్లో నీలి జెండలెత్తినావు బహుజన రాజ్యము కోసమయ్యా బతుకుదార బోసినావు అయ్యా అంబేద్కర్ అయ్యా బతుకుదార బోసినావు అయ్యా జనం మేలు గోరితివయ్యా జనం మేలు గోరితివి రాతపూత నేర్చిన కొడుకు రత్నగిరి ముద్దు బిడ్డ చదువు శాస్త్రాలు చదివి బతుకుల్లో బాధలు చూసి చదువు శాస్త్రాలు చదివి బతుకుల్లో బాధలు చూసి చదువుకున్న జ్ఞానముతోనేనయ్యా రాజ్యాంగం రాసినావు అయ్యా అంబేద్కర్ అయ్యా సామాజిక పోరు చేసినవయ్యా జనం మేలు గోరితివయ్యా జనం మేలు గోరితివి ఆ మనిషికో ఓటు అని ఓటుకో విలువాని ఓటు బాలముతోనే రాజ్యమేల గదలాలని ఓటు బాలముతోనే రాజ్యమేల గదలాలని బహుజన రాజ్యము కోసం అయ్యా మాకు బాటలేసి పోయినావు అయ్యా అంబేద్కర్ అయ్యా బాటలేసి పోయినావు అయ్యా అంబేద్కర్ గురించి ఎక్కువ వేదికల మీద వాడుకున్నట్టు మన మా అన్న భట్టు రామచంద్రన్న రాయడం జరిగింది కరీంనగర్. ఓకే, అంటే ఇప్పుడు ప్రత్యేకంగా ఈ విచ్ఛిన్నం వల్ల ఈ బహుజన ఉద్యమంలో ఉండే బహుజన రచయితలు కానీ కళాకారులు కానీ ప్రత్యేకంగా మేము ఇది అని జరిగిన పరిస్థితి ఉన్నది కదా. కళాకారుడిగా ఏం చెప్పాలనుకుంటున్నావు నువ్వు ఆ ముచ్చట మీద? అంటే ఇట్లా ఈ విచ్ఛిన్నం విడిపోవటం వల్ల వచ్చే ఏంటి రేపటి సందేశం మనకి? అంటే బాగుండదు విడిపోవడం మూలంగా. కవులు కళాకారులు అందరూ కలిసి ఉండాలి. సో ఒక జనపక్షం ప్రతిపక్షమై ఎప్పుడు ప్రభుత్వాన్ని అడిగేటట్టు ఉండాలి కదా. అంతే అంతే, రాజ్యం కోసం కొట్లాడాలి. రాజ్యం కోసం ఇప్పటికి చాలామంది కవులు కళాకారులకు కొంతమందికి చట్టసభల్లో అవకాశం వచ్చినా పూర్తి స్థాయిలో వచ్చిందని మనం అనుకుంటలేము. వచ్చిన వాళ్ళు ఏమో నోర్లు మూసుకున్నారు. ఇప్పుడు చట్టసభలో ఉన్న వాళ్ళు అడిగే పరిస్థితుల్లో లేరు. ఎస్, ఎప్పుడన్నా మరి రసమైన కలిసి ఏదైనా హెల్ప్ కానీ జాబ్ కానీ అడిగినావా? ఏం అడగలేదన్న. నేను ఏ పార్టీ వాళ్ళను ఏ లీడర్ను మనల్ని ఎవరు కూడా కులం కదా, కులమే కానీ నేను అంటే బీఎస్పీ గెలుస్తుంది రాజ్యం వస్తుంది తప్పకుండా అందులో నా వాటా ఉంటుంది అనేది అట్లనే వెళ్ళిపోవడం జరిగింది. నేను ఎవరి సాయం తీసుకోలేదు. ఇప్పుడు ఈ వర్గీకరణ జరిగిన తర్వాత మాదిగలందరినీ ఒక తాటి మీదకి తీసుకొచ్చి ప్రధానమంత్రి లాంటి వాళ్ళతోటి మీటింగ్ పెట్టిన మందకృష్ణ సపరేట్ పార్టీ పెడతాడంటవా? చెప్పలేమన్నా. రాజకీయ కూడా రాజకీయ జరగచ్చు, పెడితే పెట్టచ్చు. ఇక్కడ బీసీ వాదాన్ని కూడా స్వాగతిస్తుండు కదా. సో మరి ఇప్పుడు మాదిగ కళాకారుల మీద కూడా నిన్న ఇవాళ ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడుతున్నాడు. అంటే మా కళాకారులకు ఇది దక్కలేదని. దక్కలేదు, కళకు దక్కింది అనుకోవాలా, కులానికి దక్కింది అనుకోవాలన్నా? కులానికి దక్కింది అనుకోవాలి. మెజార్టీగా ఎవరు కళాకారుడికి కులం అవసరమా? ఫస్ట్ అవసరం కానీ రాజ్యం గుర్తించి ఇచ్చింది కదా. ఇచ్చింది. ఇప్పుడు గజ్జల అశోక్ కూడా మాదిగవాదం వైపు వర్గీకరణ వైపు మాట్లాడుతున్నాడు. అందుకే అంటున్నా కళాకారుడికి కులం అవసరమా? అవసరం లేదు, కులం అవసరం లేదు. కులం వైపు కుల పోరాటం ఉన్నప్పుడు, కుల ఉద్యమం ఉన్నప్పుడు మాత్రం పనిచేయాల్సిందే. కులం వైపు ఉన్న కళాకారులని ఏమనాలి మరి? సో చివరిగా అంటే ఫైనల్లీ నీకు బహుజనవాదం మీద బాగా పేరు తెచ్చిన పాట, నిన్ను నిలబెట్టిన పాట ఒక పాట అయితే కాణిశ్రీరామ్ గారి పాట నాకు చాలా పేరు తీసుకురావడం జరిగింది. ఓకే, ఈ పాట మా నాన్న బహుజన కవి గాయకులు గొప్ప వాగ్యకారుడు అన్న మత్స్యదేవేందర్ అన్న రాసిండు. ఓకే, నాకు చాలా ఇష్టమైన పాట, నాకు పేరు తెచ్చిన పాట కూడా.
అంటే చాలామంది గజ్జల అశోక్ అన్న నేను రాసి అనుకున్నారు. కానీ అది నేను రాయలేదు, కేవలం పాడిన. ఓకే, మచ్చ దేవేంద్ర అన్న రాసి. దేవేంద్ర అన్న పాటన. ఓకే. మీలాంటి వాళ్ళు లేరయా ఈ నెలన కాణసి రామయ్య, మనువాద కోట పునాదులను కూల్చిన మహారాజువయ్యా, బహుజన పిత నీవయా మా భవిష్యతైనావయా, బహుజన రాజ్యాధికార దారులు వేశావయా, బాబాసాహెబు అంబేద్కరు బతుకు చదివినావయా, బతుకు చదివినావయా, ఆ మహనీయుడి ఆశయాలు భుజాన మోసినావయా, భుజాన మోసినావయా, అనచబడ్డ జాతులను ఏకము చేశావయా, అగ్ల కులము తీరును నిలదీస్తూ బతికినావయా, మీలాంటి వాళ్ళు లేరయా ఈ నెలన కాణసి రామయ్య, మనువాద కోట పునాదులను కూల్చిన మహారాజువయ్యా, కాశ్మీరు మొదలు కన్యాకుమారి వరకయా నీ పాదధూళి సోకినేల పావనమైనాదయా, కౌటిల్యుని చంపినట్టి రాజనీతి నీదయా, బుద్ధుడి అంశే నీవై భువిపై నిలిచావయా, మీలాంటి వాళ్ళు లేరయా ఈ నెలన కాణసి రామయ్య, మనువాద కోట పునాదులను కూల్చిన మహారాజువయ్యా, అనగారిన వర్గాలకు అధికారం ఇస్తివయా, అభినవ అంబేద్కరువై అమరుడవైనావయా, నీ ఊపిరియాగిన దినము అక్టోబరు 9, నీ ఊపిరియాగిన దినము అక్టోబరు 9, ఈ దేశమంతా దుఃఖించే దుర్దినం ఇదేనయ్యా, మీలాంటి వాళ్ళు లేరయా ఈ భువిన కాణసి రామయ్య, మనువాద కోట పునాదులను కూల్చిన మహారాజువయ్యా, కూల్చిన మహారాజువయ్యా. సూపర్ సూపర్, నిజంగా అద్భుతంగా ఉందన్న. గొప్పోడన్న కాణసి రామ్, అంతే గొప్పగా దేవేంద్ర అన్న కూడా రాసి చెప్పిండు. చాలా అంటే నిజంగా వాళ్ళ తోవలో నడిస్తే ఈ పంచాయతీలు ఉండవు, ఈ గొడవలు ఉండవు, ఇవి ఉండవు. సో రేపటి ఒక కులంగా అది సబ్బండ బడుగు బలహీన వర్గాల తరపున వాళ్లకు పాట ప్రతినిధిగా గజ్జల అశోక్ అనే ఉండాలి ఎప్పటికీ. ఈ దారిని విడవకుండా, ఈ దారిని విడవకుండా, మహనీయుల ఆశయాల్ని మరవకుండా, ఆ తోవలనే ఏ రాజకీయ ప్రలోభాలకు లొంగకుండా ముందుకు పాటని మునుముందుకు తీసుకెళ్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నిజంగా మాకు ఇవాళ మన తెలంగాణకు టైం ఇచ్చి నువ్వు వచ్చినందుకు ధన్యవాదాలు. అది థ్యాంక్ యూ. ఈరోజు మన తెలంగాణ ఛానల్లో మన అన్నగారు రాచకొండ రమేష్ అన్న గారు నన్ను ఇంటర్వ్యూ చేయడం జరిగింది. చాలా హ్యాపీగా సంతోషంగా ఫీల్ అవుతున్నాను. థ్యాంక్ యూ మన తెలంగాణ ఛానల్కు. అది మిత్రులారా, ఇవాళ మనం బహుజన గర్జన గజ్జల అశోక్ అన్నతో మన ఇంటర్వ్యూ. మళ్ళీ కలుద్దాం. నమస్తే.